నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. సమ్మక్క సారలమ్మ గద్దెల పునర్నిర్మాణం ఈ జన్మలో దక్కిన అదృష్టమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో నిధుల కోసం ప్రభుత్వాలు ఇబ్బంది పడాల్సి వచ్చేదని గుర్తు చేశారు. సీతక్క సంతకం పెట్టి నిధులు తెచ్చే పరిస్థితి వస్తుందని అప్పుడే అన్నానని పేర్కొన్నారు. ఇప్పుడు అదే పరిస్థితి వచ్చిందని, అయితే నిధులు లేకున్నా మేడారం తల్లుల కోసం ఎన్ని కోట్లైనా వెనకాడబోమని స్పష్టం చేశారు. సాంప్రదాయాలను పరిరక్షించడంలో ఆదివాసీలను భాగస్వాములను వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా పోలీసులు ఇందిరానగర్ లో నడుస్తున్న వ్యభిచార ముఠాను బట్టబయలు చేశారు. గత కొన్ని నెలలుగా ఒక ఇంటిని కేంద్రంగా చేసుకుని మహిళలను మాయమాటలతో ఈ అక్రమ వ్యాపారంలోకి దింపుతున్నారని సమాచారం రావడంతో పోలీసులు దాడి చేశారు. విచారణలో పలువురు ఈ ముఠాలో ఉన్నట్లు తేలింది. జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ, ఇలాంటి వ్యాపారాలు యువతను దారి తప్పిస్తాయని, మాదక ద్రవ్యాల కేంద్రాలుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలాంటి అనైతిక కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. నిర్మల్ జిల్లాలో నిర్మల్ టౌన్లో ఒక పెద్ద వ్యభిచార ర్యాకెట్ని పోలీసులు ఛేదించడం జరిగింది. మన ఏఎస్పీ రాజేష్ మీనా స్వయంగా దీనిలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఈమె పేరు నాఫీస్ బ్యాగర్. ఈమె ఒక ఇంటిని అద్దెకి తీసుకొని అక్కడ చాలామంది అమ్మాయిలు తీసుకొని వచ్చి వాటి ద్వారా వ్యభిచారం చేస్తూ ఉంది. సో దీనికి సంబంధించి మనకి దొరికిన కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మన ఏఎస్పీ అలాంగ్ విత్ సిఐ ప్రవీణ్ కుమార్ అండ్ అదర్ ఆఫీసర్స్ రైడ్ చేసి వాళ్ళని అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ ఆన్ ద స్పాట్ ఒక విద్యుత్ని కూడా పట్టుకోవడం జరిగింది. అక్కడ కొన్ని ఇండిస్క్రిమినేట్ మెటీరియల్, తర్వాత కొంచెం లిక్కర్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈమె వచ్చేసి చాలా నటోరియస్ లేడీ. ఇంతకుముందు సోఫీనగర్లో కూడా ఇట్లా చేసిందని చెప్తా ఉన్నారు. ఇంట్లో ఓనర్కి తెలిసి ఎవరైనా ఖాళీ చేయమని బలవంతం చేస్తే వాళ్ళు బెదిరిస్తూ ఉంటుంది. వెంటనే బట్టలు చింపుకొని నువ్వు రేప్ చేసావు అని ఓనర్ మీద బెదిరించడం ఇట్లా చేస్తుంది అని తెలిసింది. సో ఈ ఇళ్ళ మీద ఎవరైతే అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఇట్లాంటి ప్రాస్టిట్యూషన్ యాక్టివిటీస్ ఏవైతే జరుగుతున్నారో అలాంటి ఇల్లు మన ఈ స్పెషల్ యాక్ట్ ఉంది, దాని ప్రకారం అట్లాంటి ప్రాస్టిట్యూషన్ హౌసెస్ సీజ్ చేయడానికి పోలీసులు ఆర్డీఓకి లెటర్ పెట్టి ఆర్డీఓ ద్వారా ఇది సీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇట్లాంటి యాక్టివిటీస్కి ఎవరు కూడా రెంట్కి ఇవ్వద్దు. దీనివల్ల చాలామంది అమాయకమైన మహిళలు ప్రలోభాలకి లోనయ్యి అక్కడికి రావడం జరుగుతుంది. కొంతమందిని బలవంతంగా తీసుకొస్తున్నారు. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంతమంది మైనర్స్ని కూడా బలవంతంగా తీసుకొచ్చారని చెప్తూ ఉన్నారు. దాని మీద కూడా దర్యాప్తు చేస్తున్నాం. ఈ కేసులో 2 లేడీస్, ఒక జెంట్, ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో కొత్తగా ఏర్పాటు చేసిన శుభవర షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. మాల్ను ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి ప్రారంభించగా ప్రత్యేక ఆకర్షణగా సినీ నటి పాయల్ రాజ్పూత్, ఫోక్ సింగర్ మంగ్లీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాళ్ళు షాపింగ్ మాల్లో విహరిస్తూ చీరలు, డ్రెస్సులు పరిశీలించారు. మాల్లో 99 రూపాయల నుండి తక్కువ ధరలో వస్త్రాలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. పాయల్ రాజ్పూత్తో సెల్ఫీలు దిగేందుకు యువతీ యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి సందడి చేశారు. మన నారాయణఖేడ్లో శుభవర మాల్ అన్నట్టు అనే ఒక అతిపెద్ద షాపింగ్ మాల్ కి మేము రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మంది గారు. ఇలాంటి మాల్స్ మీరు ఇంకా ఎన్నెన్నో పెట్టాలని చాలా నేను కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. కలెక్షన్స్ అయితే మేము చూసాము, నేను పాయల్ కలిసి. చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. సో మీ అందరూ కూడా తీసుకోండి, రండి. దసరా ఎలాగో స్టార్ట్ అయిపోయింది కాబట్టి, బతుకమ్మ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎవ్రీడే మన ఆడవాళ్ళంటేనే మనం చీరలు పెట్టుకోవాలి, బ్లౌజ్ మంచి కుట్టించుకొని వేసుకోవాలి కాబట్టి సో అందరూ కూడా రండి, కొనుక్కోండి, తీసుకోండి. చాలా చాలా వచ్చినందుకు నేను కూడా చాలా హ్యాపీగా, చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను ఇక్కడికి రావడానికి.
And honestly, chala better thanks. First and foremost, thank you so much, Andy. Oh my gosh, thank you. Rani Garu, thank you so much for having me here for this inauguration today. We all have gathered here for the inauguration of Shubhavara Shopping Mall. It's been chala better shopping mall. And yes, one more thing is, I have read that somewhere. 99 rupees nunchi shopping prarambham, and so many discounts, so many offers are going on right now, and festive season is around, so I request everyone out there, please come here. కుకట్పల్లి లూలు మాల్ రెండో వార్షికోత్సవం దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు జరిగే ఈ దసరా సేల్లో హైపర్ మార్కెట్, ఫ్యాషన్ స్టోర్లు కనెక్ట్ పై గరిష్టంగా 60% డిస్కౌంట్లు అందిస్తామని మాల్ జీఎం విమేష్ తెలిపారు. ప్రతి గంటకు సర్ప్రైజ్ గిఫ్ట్లు, కొనుగోలుదారులకు లక్కీ డ్రా కూడా నిర్వహించనున్నారు. జీఎస్టీ 2.0 కింద తగ్గించిన డిస్కౌంట్లు నేరుగా వినియోగదారులకు చేరనున్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో మేనేజర్లు మహమ్మద్ షరీఫ్, సఫరుద్దీన్, ఫనీ తదితరులు పాల్గొన్నారు. And as well entertainment also. This all has been successfully happened because of your constant support. We are delighted and proud to celebrate our second anniversary of our mall. On the part of celebration, we planned many events throughout the week, and recently in fashion category we increased. So thank you so much the customers and media for us to remain live. So here we are entering the second anniversary and the second year of the Lulu. So first of all, the Lulu second year giving this so much contribute and for the success for us. So thank you so much customers. So Alani, we are doing this activity in the sense of called like 10 days continuous activities. It's already started from 28th. 20th tarikh nunchi till October 1st varaku line activities unnai. Drum show undi, bamboo band undi, and as well as Dandiya nights kuda unnai. So దీంతో పాటు who are the customers are purchasing about 2,999, they have a chance gifts overall worth of 34. It will be 2 Toyota Glanza cars, and as well as Harley Davidson bikes, river bikes, and the Sword Dimension necklace worth of 2 lakhs, and as well as weekly gifts also we are giving them, in the sense of every week gifts అనేది మనం అనౌన్స్ కూడా చేస్తాము. అది కూడా ఓన్లీ లులు మాల్ ATM లోనే. సో అండ్ దట్ టు ఎవరైతే షాప్ 2,999 లో పర్చేస్ చేసి దాన్ని అవైల్ చేస్తారో, as well as they have a chance to get more double points through Lulu Happiness app. So be shop with us and just be a win and be. నల్గొండ జిల్లా దామచెర్లలో బీఆర్ఎస్ నేత సాయి సిద్ధును పరామర్శించిన మాజీ మంత్రి గంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని, పోలీసులు కాంగ్రెస్ నేతల హుకుం మేరకు వేట కుక్కలలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. కోర్టు సూచనలు ఉల్లంఘించి ప్రజలపై దాడులు జరుపుతున్నారని ఖండించారు. సాయి సిద్ధుపై పోలీసుల దాడిని తప్పుబడుతూ ఆయన కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. యూరియా కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ నేతలను విమర్శించారు. ఉంది కేవలం పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రజల్ని దెబ్బలు కొట్టే కార్యక్రమం ఒకటే చేస్తూ ఉంది. వీలైతే ఇల్లు కూడా కొట్టడం, లేదా ప్రజల్ని కొట్టడం, కేసులు పెట్టి జైల్లోకి పంపడం అనేది మాత్రమే ఈ రాష్ట్రంలో నిత్యకృత్యంగా ఉంది. ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరి సంపాదనలో, ఎవరి కమిషన్లు దండుకోవడంలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ముఖ్యమంత్రి ఏమో మూటలు కట్టుకొని పోయి ఢిల్లీలో సమర్పించుకొచ్చే పనిలో బిజీ ఉన్నాడు. ఆయన సంపాదించుకునే దాంట్లో 10-20% ఢిల్లీకి, ఒక దిక్కేమో రాహుల్ గాంధీకి, ఇంకొక దిక్కేమో మోడీకి సమర్పించుకునే కార్యక్రమంలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన కొనసాగాలంటే మోడీ ఆశీస్సులు కూడా కావాలి కాబట్టి పైకి రాహుల్ గాంధీకి ఇచ్చినట్టు కనపడ్డా లోపడంగా ఆ కార్యక్రమం చేసుకునే పని ఉన్నాడు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కేసీఆర్ గారు మాకు కల్పించిపోయిన కనీస సౌకర్యాలన్నా కొనసాగించండి అని చెప్పి అడిగే పరిస్థితి కాదు, ఆర్తనాదాలు చేయాల్సిన పరిస్థితి.
మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం భాగంగా పోలీసులు భారీ తనిఖీలు చేపట్టారు. ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు డీఎస్పీ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో 110 మంది సిబ్బంది ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు తనిఖీలు నిర్వహించారు. ధృవప్రత్తాలు లేని 69 బైక్లు, 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి, అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా కార్డనెట్ సెర్చ్ ఆపరేషన్ కూడా చేయడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా చేగుంట ప్రాంతము ఇండస్ట్రియల్ బెల్ట్, చేగుంట శంకరంపేట ఇదంతా కూడా ఇండస్ట్రియల్ బెల్ట్ కాబట్టి బయట నుంచి ఉపాధి కోసం వచ్చి చాలామంది వ్యక్తులు బీహారు, తర్వాత యూపీ, ఛత్తీస్గఢ్, తర్వాత రకరకాల ప్రాంతాల నుంచి దేశం నలుమూలల నుంచి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ రెంట్లకు కూడా వాళ్ళు నివసిస్తున్నారు. అదే కాకుండా మిగతా చోట్ల నుంచి కూడా వస్తున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏమన్నా క్రిమినల్స్ కానీ తర్వాత ఎవరైనా ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారా అన్న ఉద్దేశంతో కూడా చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ని అవేర్ చేయడం కోసం ఇక్కడ సైబర్ క్రైమ్స్ కానీ, షీటింగ్స్, తర్వాత ముఖ్యంగా మహిళల పట్ల నేరాలు కానీ వీటిని ఆపడానికి ఏం చేయాలన్న ఉద్దేశంతో ప్రజల్ని అవేర్ చేయాలని, చైతన్యం చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ మొత్తం తూప్రాన్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న మా సిబ్బంది అందరూ దాదాపు 110 మంది, మొత్తము 2 సిఐలు, తర్వాత 12 మంది ఎస్ఐలతో తర్వాత మిగతా సిబ్బంది అందరూ కూడా ఇవాళ ప్రోగ్రాం చేయడం జరిగింది. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో నానబెట్టిన బియ్యం బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ పి పార్విన్య ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులు, సంక్షేమ శాఖ సిబ్బంది పూలతో అలంకరించిన బతుకమ్మను ఉంచి ఆడిపాడి సంబరాల్లో పాల్గొన్నారు. శ్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి లలిత కుమారి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ సమాజంలో ఐకమత్యాన్ని పెంపొందిస్తుందని, తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో సంక్షేమ శాఖ అధికారులు, విద్యార్థులు, చిల్డ్రన్స్ హోమ్స్ పిల్లలు పాల్గొని ఉత్సాహాన్ని నింపారు. అందరికీ నమస్కారం అండి. సంగారెడ్డి డిస్టిక్ లో ఈ రోజు మన గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నానబెట్టిన బియ్యం బతుకమ్మ అనేది 4వ రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇటు కార్యక్రమంలో మన కలెక్టరేట్ నుంచి అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ తరఫున ఎంఆర్ఓ విజయలక్ష్మి గారు, అలాగే ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అలాగే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈరోజు వాళ్ళ స్టాఫ్ తో ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో చాలా చక్కగా స్టూడెంట్స్ కానీ, తర్వాత మా చిల్డ్రన్ హోమ్ పిల్లలు, మా సిడిపిఓస్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అలాగే సూపర్వైజర్స్, అంగన్వాడీ టీచర్స్, మన హాస్టల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ బతుకమ్మ 4వ రోజు కార్యక్రమంలో పాల్గొని ఆడిపాడి ఎంతో ఆహ్లాదంగా ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఇక్కడ నిర్వహించుకుంటున్నాము. సో ఇదంతా కూడా చాలా కన్నుల పండుగగా ఉంది. సో మన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వంలో ఈ 4వ రోజు నానబెట్టిన బియ్యం బతుకమ్మ సందర్భంగా కలెక్టర్ గారి అధ్యక్షతన మేమందరం కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాము. సో ప్రతిరోజు కూడా సద్దుల బతుకమ్మ వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు మేమందరం కూడా ఇక్కడికి వచ్చాము. సో చాలా సంతోషంగా ఉంది. దీని తరఫున మా సంగారెడ్డి కలెక్టరేట్ తరఫున సంగారెడ్డి జిల్లా సదాశివపేట శ్రీకృష్ణనగర్ కాలనీలో త్రినేత్ర యూత్ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సెప్టెంబర్ 24న అన్నపూర్ణేశ్వరి రూపంలో దర్శనమిచ్చిన భవానీమాతకు మహిళలు 108 రకాల నైవేద్యాలు సమర్పించారు. భక్తిపూర్వకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు, త్రినేత్ర యూత్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను వైభవంగా జరిపారు. భక్తుల గీతాలు, అమ్మవారి ఆలయ వాతావరణం భక్తి ఆనందంతో నిండిపోయింది. విశేషంగా ఉత్సవాల్లో మహిళలు, చిన్నలు, పెద్దలు అందరూ కూడా
భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు కూడా నిత్య నియమాలు ధూపదీప నైవేద్యాలు అమ్మవారికి విశేషంగా మరి పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఎంతో భక్తి శ్రద్ధతో భజన కార్యక్రమాలు, కోలాటము, మరి అందరూ కూడా మహిళలు ఇక్కడ చాలా విశిష్టంగా అమ్మవారికి సేవలు చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఇది 2వ సంవత్సరం అమ్మవారిని నిలపడం, అందరి కూడా కాలంలో ఎవరి కూడా అరిష్టాలు జరగకుండా మంచిగా ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి భక్తుల యొక్క సందేశాన్ని మేము వింటున్నాం. అదేవిధంగా పిల్లలు కూడా ఇక్కడ యూత్ పిల్లలు కూడా మరి చాలా శ్రద్ధగా భక్తితో చేస్తున్నారు. కాబట్టి వారికి వారి కుటుంబానికి అమ్మ అంటే అందరు కూడా తలవంచవలసింది. కాబట్టి అమ్మకు బ్రహ్మదేవుడైన తలవంచవలసిన విషయం. కాబట్టి జగన్మాత అయినటువంటి ఆ కనకదుర్గాదేవి అందరికీ కూడా ఆయు ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ప్రతినిత్యం కూడా అమ్మవారిని మరి ఆ అమ్మవారి యొక్క సేవలో చేసి తరిస్తామని అందరితో మనవి చేస్తున్నాం. కుకట్పల్లిలో ఓజీ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా థియేటర్లు పండగ వాతావరణంలో ముస్తాబయ్యాయి. భారీ కటౌట్లతో అభిమానులు థియేటర్లను అలంకరించగా పవన్ కళ్యాణ్ అభిమానులు డాన్స్ చేస్తూ బాణసంచా కాలుస్తూ ఉత్సాహంగా సంబరాలు జరిపారు. అభిమానుల నినాదాలతో థియేటర్ల పరిసరాలు మారుమోగిపోయాయి. సినిమా విడుదలను పండుగలా మార్చుకున్న పవర్ స్టార్ అభిమానులు తమ అభిమానాన్ని ఘనంగా ప్రదర్శించారు. నిర్మల్ పట్టణంలో పోలీసులు సాంప్రదాయాన్ని అవగాహనతో కలిపిన వినూత్న కమ్యూనిటీ బతుకమ్మను నిర్వహించారు. శ్రీనగర్ కాలనీ వాసవి కన్యకా పరమేశ్వరి మందిరంలో జరిగిన ఈ ఉత్సవాల్లో జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి శర్మిల ఐపీఎస్ మహిళలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్, ఆన్లైన్ మోసాలు, డ్రగ్స్ వంటి నేరాలపై అవగాహన కల్పించారు. మహిళల శక్తి ద్వారా సమాజంలో మార్పు తేవడమే లక్ష్యమని ఎస్పీ తెలిపారు. శివంగి టీం, పోలీసులు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ఉత్సాహంగా ఆహ్లాదకరంగా మార్చారు. మీకు తెలియని లింక్స్ అసలు ఎవరు కూడా నొక్కదు. అలాగే మీరు ఫీడ్ చేసుకొని మీ చుట్టాలు లేకపోతే ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో మీరు ఫీడ్ చేసుకున్న నెంబర్ నుంచి వాట్సాప్ కాల్స్ వస్తే ఎప్పుడు కూడా లిఫ్ట్ చేయకండి. తెలియని లింక్స్ వస్తే అసలు క్లిక్ చేయదు, ఎందుకంటే హ్యాక్ అయిపోతుంది మీ ఫోన్. ఆ తర్వాత మీ ఫోన్లో మీ మెసేజ్లో మీ డీటెయిల్స్ తెలుసుకొని మీ ఫొటోస్ అవి వాళ్ళు తీసుకొని రకరకాలుగా మార్క్ చేసి మేము బ్లాక్మెయిల్ చేయడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఈ విషయాలు మీ పిల్లలకి చెప్పాలండి. మీ ఇంట్లో చదువుకునే ఆడపిల్లలకి, మగ పిల్లలకి అందరికీ చెప్పాలి. అలాగే మీ పిల్లలు ఎక్కడైనా దూరంగా చదువుకుంటున్నప్పుడు లేదా మీ హస్బెండ్ ఎక్కడో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళని ఒకసారి చెప్పుకోలేకపోతూ ఉంటారు. అట్లాంటివి అంతా మీరు మంచిగా కూర్చొని పక్కన మాట్లాడితే వాళ్ళు చెప్తారు ఏం జరిగింది అనేసి. సో వాళ్ళు సంజాయించి చెప్పాలా. అలా చెప్పినప్పుడు వాళ్ళు ఏ రకమైన సాయం కావాలన్నా కూడా పోలీసులు మీకు హెల్ప్ చేస్తారు. చాలాసార్లు మా కంప్లైంట్ వద్దు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చాలా మంది వస్తారు. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన లేదు. డిపిఓ అంటే ఇక్కడ నేనుండే ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వచ్చి నన్ను కలిస్తే మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మేము చాలా వరకు సాల్వ్ చేయగలుగుతాం. అంటే ల్యాండ్ ఇప్పించడం అట్లాంటివి కాదు, ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉంటే రండి. హనుమకొండలో అమృత థియేటర్ వద్ద ఓజీ సినిమా ప్రీమియర్ షో విడుదల ఘనంగా జరిగింది. థియేటర్ల ముందు భారీ కటౌట్లతో అలంకరించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అభిమానులు కేక్ కట్ చేసి డాన్సులు చేస్తూ బాణసంచా కాలుస్తూ పండగ వాతావరణాన్ని సృష్టించారు. థియేటర్ పరిసరాలు ఉత్సాహభరితంగా మారి అభిమానుల ఆనందం ఘనంగా కనబడింది. సినిమా ప్రీమియర్ ఈ ప్రాంతంలో పవర్ స్టార్ అభిమానుల సంబరంగా మారింది.
నిరంజన్ గారికి అందరూ స్వాగతం అండి. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, అక్కడ దీన్ని సినిమాని మాత్రం క్రియేట్ చేసేంత సినిమా లేదు ఎవరికి. ఒకటే ఈ స్టోరీ ఏంటిదంటే, ఇప్పుడు జంగల్లో జింకలు ఉన్నంతసేపే పులి ఒక్కసారి సినిమాకి ఎంట్రెన్స్ అయితే ఎట్లుంటుందో అట్లాంటి పవన్ కళ్యాణ్ అసలు సినిమాలు ఎన్నో వచ్చినాయి, ఎందరో మంది ఎన్నో చేస్తాడు. ఒకరికి సినిమా తీయాలంటే నిర్మాతకులు కావాలి, లేకపోతే వారికి పెద్ద డైరెక్టర్లు కావాలి. కానీ పవన్ కళ్యాణ్ అన్నటువంటి అవన్నీ ఏం లేవు. చిన్న చిన్న నడిచేందుకు ఆయనకు తిరగలేదన్న. దీనివల్ల మేము చాలా సంతోషపడుతున్నాం. అందరికీ రాకపోతే మాకు దసరా ముందుకు వచ్చినందుకు చాలా సంతోషం అన్న. హ్యాపీ దసరా అందరికీ. రెండు తెలుగు రాష్ట్రాలల్లో మాకు చాలా సంతోషమైనది అండి. కాకపోతే ఒకటే చిన్న మ్యాటర్, ఇలా ఇది జనసేన కాదు, ఇది అభిమాన సంఘం అంతే అన్న. రాష్ట్ర చిరంజీవి ప్రధాన కార్యదర్శిగా మన అనుకొండ జిల్లా అధ్యక్షులైన మన సంగరమైన శ్రీకాంత్ గారు, మరియు అదేవిధంగా చిరంజీవి అభిమాన సంఘాల అధ్యక్షులైన శిఖర్ సాంబయ్య గారి ఆదేశాల మేరకు మన వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉండేది వరంగల్ జిల్లా నుంచి ఇక్కడ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి చిత్రం గురించి మేము ఒక మంచి కార్యక్రమం చేసుకుంటున్నాం అనే దాని మీద ఇక్కడికి రావడం జరిగింది. అదే పవన్ కళ్యాణ్ అంటేనే ఒక మెసేజ్. ప్రతి దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్న ప్రతి సినిమాలో కూడా ఒక మంచి మెసేజ్ ఉంటుంది. ఓదీలో కూడా ఖచ్చితంగా సామాన్య జనం అంటే ముంబై సిటీలో వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని ఎర్రగడ్డపల్లి రోడ్డులో SHPL స్టోర్ శ్రీ గురు రాఘవేంద్ర ఎంటర్ప్రైజెస్ గ్యాలరీని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులు ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. 2011లో ఏర్పడిన SHPL ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. 400 రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. ఇవి మెడిసిన్ కాదని, సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని నిర్వాహకులు తెలిపారు. 5 సంవత్సరాల కింద వయసు పిల్లలు వాడకూడదు, 8 ఏళ్లు పైబడిన వారు వాడవచ్చు. కార్యక్రమంలో స్టోర్ యజమాని, SHPL టీమ్, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. అగ్రి కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, హోమ్ కేర్, కిచెన్ కేర్, ఎనిమల్ కేర్, గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ వరకు ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. అందులో హెల్త్ 200 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి బీపీ, షుగర్, జాయింట్ పెయిన్, హెడేక్, లివర్ కేర్, కిడ్నీ కేర్, హార్ట్ కేర్, పల్స్ కేర్, డైపో కేర్, వెయిట్ కేర్, వెయిట్ లాస్, స్పిరులినా, నూనె, అలోవెరా, అశ్వగంధ, ఒక హ్యూమన్ బాడీకి ఏమేం కావాలో అవన్నీ రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏది మెడిసిన్ కాదు, ఇది ప్యూర్లీ ఫుడ్ సప్లిమెంట్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఈ కంపెనీ యొక్క విశేషత ఏంటంటే ఇండియాలో ఎవరు కూడా ఇవ్వలేరు ఇంతవరకు కూడా. బై వన్ గెట్ వన్ కాన్సెప్ట్ గా ఈ కంపెనీ ముందుకెళ్తుంది. చాలా లోపం ఉంది. ఎందుకు? బికాస్ ఆఫ్ రీజన్ దీనికి ఏంటి అంటే 30-40 ఏళ్ళు కూడా కాదు మనకు అందరికి వైట్ హెయిర్స్, ఏదైతే హార్డ్ వర్క్ చేయడానికి మనకు అందరికి కూడా అలసట అనేది వస్తూ ఉంటుంది. బట్ ఈ రోజు మన దగ్గర SHPL వారు తెచ్చినటువంటి S+ ప్రోడక్ట్ అనేది ఈ రోజు మనకు మార్కెట్లోకి అందుబాటులో చేసినటువంటి సంస్థ థ్యాంక్ యూ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా మన పరిగి లోపల కూడా గ్యాలరీ ఓపెన్ చేస్తూ ఈ ప్రోడక్ట్ ఇక్కడ మన పరిగిలోనే అవైలబిలిటీ దొరుకుతుంది. అండ్ అదేవిధంగా ఇది ఎటువంటి డిసీజ్ లేకున్నా కూడా మనం ఫ్యూచర్లో మనం బాగుండాలి, మన ఆరోగ్యం బాగుండాలి, మనకు ఆక్సిజన్ లెవెల్ బాగుండాలి, విటమిన్స్ బాగుండాలి, మినరల్స్ బాగుండాలి, న్యూట్రియన్స్ లోపం ఏదైతే ఉందో ఆ న్యూట్రియన్స్ లోపం కానీ ప్రతి ఒక్కరు కూడా మనం అక్కడక్కడ వెళ్ళి మల్టీవిటమిన్స్ టాబ్లెట్స్ కానీ అక్కడక్కడ చాలా మంది కూడా తీసుకుంటాము. బట్ దీంట్లో ఏదైతే ఉంటుందో కంటైనర్ అనేది 21 days తోటి చేసినట్టు ఇది S+ అనే జ్యూస్. ఇది మార్కెట్లో కూడా ఎనీ యాప్లో కూడా దొరుకుతుంది 2500 రూపీస్. అండ్ అదేవిధంగా ఇక్కడ స్టోర్కి వచ్చి మనం డిస్ట్రిబ్యూటర్ ప్రైస్లో తీసుకుంటే 2500కి మనకు బై వన్ గెట్ వన్ దొరుకుతుంది. బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ రేపల్లె సబ్ డివిజన్లోని బట్టిప్రోలు, కొల్లూరు, చెరుకుపల్లి పోలీస్ స్టేషన్లను పరిశీలించారు. సిబ్బందితో సమావేశమై శాఖల సమస్యలను తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కృష్ణానది వరద ఉధృతిని పరిశీలించి రాబోయే 2 రోజుల్లో వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డీఎస్పీ శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ జి నారాయణ, ఇతర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో కూడా లాస్ట్ ఇయర్ ఇదే మాన్సూన్ సమయంలో ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ వల్ల ఎస్పెషలీ మన కొల్లూరు, బట్టిప్రోలు, రేపల్లె ఈ ప్రాంతాల్లో, సోదర ప్రాంతాల్లో ఈ కరకట్టబిలిటీ ఏదైతే ఉందో కృష్ణా కరకట్టబిలిటీ అంతా కూడా ఈ లో లెవెల్ ఏరియాస్ ఈ మండలాలన్నింటిలో కూడా ఈ పోలీస్ స్టేషన్ నుంచి అంతా కూడా చాలా విలేజెస్ ఫ్లడ్ ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. ఈసారి కూడా మనకి 26th, 27th అండ్ కమింగ్ డేస్లో మనకు ఫ్లడ్ అలర్ట్ మనకి ఆల్రెడీ ముందుగా అలర్ట్ చేయడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్, మా డిపార్ట్మెంట్ తరఫున తీసుకోవాల్సినటువంటి ప్రివెంటివ్ చర్యలు
రెవెన్యూ అఫీషియల్స్తోనూ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్తోనూ, ఆర్ఎండ్బి అఫీషియల్స్తోనూ మా టీమ్స్ మండల్ లెవెల్లో కోఆర్డినేట్ చేసుకొని ముఖ్యంగా ఈ లో లెవెల్ ఏరియాస్లో ఉన్నటువంటి పీపుల్ని, పబ్లిక్ని అలర్ట్ చేసి రెవెన్యూ వాళ్ళు ఆల్రెడీ ఐడెంటిఫై చేసేటువంటి రిలీఫ్ సెంటర్స్ పంపించే ప్రాసెస్ ఒకటి. ఎక్కడైనా సరే ఈ ఓవర్ఫ్లో వల్ల రోడ్స్ మీద ఈ వర్షపు నీరు ఫ్లడ్ ఓవర్ఫ్లో వల్ల రాకపోతే ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా, అంటువాంటి ఇన్సిడెంట్ జరగకుండా రాకపోకలు ప్రాపర్గా రెగ్యులేట్ చేసి ఆల్టర్నేటివ్ రూట్స్ ఏమన్నా ఉంటే అటు సైడ్ డైవర్ట్ చేయడం, అక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకునేటువంటి చర్యలు తీసుకోవడం. అద్దంకి నియోజకవర్గం బాపట్ల జిల్లాలో జైపంగళూరు పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ అవేర్నెస్ సదస్సు నిర్వహించబడింది. స్టేషన్ ఎస్ఐ వినోద్ బాబు తల్లిదండ్రులకు సూచిస్తూ పిల్లలను మత్తు పదార్థాల నుంచి రక్షించాలి అని అన్నారు. కుక్పాన్, పరాగ్ ఖైనీలు, గంజాయి వంటి డ్రగ్స్ పిల్లల జీవితాన్ని ధ్వంసం చేస్తున్నాయని హెచ్చరించారు. బాపట్ల జిల్లా ఎస్పీ జిల్లా అంతటా ఈగల్ టీం ఏర్పాటు చేసినట్లు, డ్రగ్స్ దొరికిన వారిపై కఠిన చర్యలు, జైలు శిక్ష విధించబడుతుందని తెలిపారు. ఉద్దేశం మిమ్మల్ని ఆపిన ఉద్దేశం ఏంటంటే మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీ పిల్లలు అనేవాళ్ళు తిరుగుకోకూడదు. స్కూళ్ళలో కానీ కాలేజీల్లో కానీ అని దీన్ని సపరేట్గా ఒక ఈగల్ టీం అనేది రాష్ట్రం మొత్తం ఫామ్ చేయడం జరిగింది. ఇప్పుడున్న ట్రెండ్లో చిన్న చిన్న పిల్లలు కూడా ఈ గంజా అని, సిగరెట్లని ఇలాంటి వాటికి అలవాటు పడిపోతున్నారు. సిగరెట్లు కూడా తప్పే, గంజా అంటే దానికి పై ఎక్స్ట్రీమ్ అనమాట. దానికి రిలేటెడ్గా ఆదిలోనే వాళ్ళని తుంచితే మనకి బాగుంటుంది, స్టార్టింగ్లోనే తుంచితే బాగుంటుంది అని చెప్పేసి వెంకట్రావు ఇట్నుంచి వీలైనప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు, ఒక ప్రవర్తన ఎలా ఉన్నారని వాళ్ళు ఏదన్నా ప్రవర్తిస్తున్నారా, వాళ్ళు ఎట్టిపోతున్నారు, వాళ్ళు టైంకి వస్తున్నారా. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం కొరసపాడు మండలం రావినూతల శ్రీ సిరిడి సాయిబాబా మందిరంలో శ్రీ విశ్వవస్తునామ సంవత్సరం శరన్నవరాత్రుల 3వ రోజున శ్రీ అన్నపూర్ణాదేవి రూపంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఉభయదాతలు తోట రామాంజనేయులు కుటుంబ సభ్యులతో కలిసి ధూపదీప నైవేద్యాలతో పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొని అమ్మవారి ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ వాతావరణంలో భక్తులు ఆధ్యాత్మిక ఆనందం పొందారు. బాపట్ల జిల్లా చీరాలలో పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విడుదలతో థియేటర్లు సందడిగా కల్లాయి. శాంతి, సురేష్, మోహన్ థియేటర్ల విద్యుత్ అలంకరణతో థియేటర్లు మెరిసేలా తీర్చిదిద్దారు. అభిమానులు పటాకులు కాల్చి డప్పులు వాయిద్యాల మధ్య డాన్సులు చేసి వేడుకల వాతావరణాన్ని సృష్టించారు. సినిమా రిలీజ్ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానుల ఉత్సాహం చీరా పండుగ మూడ్లో మునిగిపోయింది అని తెలిపారు.
బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ అరవింద్ వారధి వద్ద కృష్ణానది ప్రవాహాన్ని పరిశీలించారు. రేపల్లె సబ్ డివిజన్లోని కొల్లూరు, భట్టిప్రోలు పోలీస్ స్టేషన్ల పరిధిలోని లోతట్టు ప్రదేశాలను, లో లెవెల్ బ్రిడ్జ్ వద్ద వరద నీటి ప్రవాహాన్ని ఆయన స్వయంగా పరిశీలించి పోలీసులు తీసుకున్న చర్యలను సమీక్షించారు. రాష్ట్రంలో సెప్టెంబర్ 26, 27 తేదీలలో అధిక వర్షాలు ఉండే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు ప్రజలు ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు సహకరించాలని సూచించారు. డీఎస్పీ, సిఐలు, ఇతర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్ని వివరాలు తెలియజేస్తారు. అందరూ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, సరేనా, మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మా సిబ్బంది కూడా ఇక్కడ ఉంటారు. మీరందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని ఎక్కడ ప్రమాదం లేకుండా అంటే వెళ్ళేటప్పుడు ఎక్కడ కూడా ఎవరైనా పోవడాలు కానీ ఏమైనా సంఘటన జరగడం జరుగుతుందో మీరంతా కూడా జాగ్రత్తలు తీసుకోండి. సహకరించుకొని మీరంతా కూడా ప్రాంతంలో ఉండండి. కావాల్సిన సౌకర్యాలు కూడా అన్ని డిపార్ట్మెంట్స్ పనిచేస్తుంది. డిగ్రీ చేస్తున్నా, మీరేం చేస్తున్నారు? వ్యవసాయం చేస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోండి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.